ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీని హతమార్చినటువంటి వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి సంత్ బాబా మిలన్ దాస్. ఆయనకి పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు, భారీ ఎత్తున భక్తులు ఆయన దర్శించుకుంటారు. ఆయన కూడా ఏదో గారడీలు చేయరు, చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టడం, అల్పాహారం ఏర్పాటు చేయడం ఇలాంటిది అది దాతల సహాయంతో చేస్తుండేవారు. ఆయనని హత్య చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ ఇజ్రాయిల్. ఈ హత్య చేసిన వాడు ఇంతకాలం తనని ఎవడు పట్టించుకోడన్న ధైర్యంతో తిరుగుతుంటే తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు వాడిని ట్రాక్ చేశారు. వీడి మీద ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు ఇంతకుముందే. వాడిని తాజాగా ఉన్నావులో జరిగిన ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు హతమార్చారు. సహజసిద్ధమైన స్టోరీ ఉంటుంది. పోలీసులు పట్టుకుని వస్తుంటే పోలీసుల మీదనే కాల్పులు జరిపి పారిపోతుంటే రక్షణ కోసం జరిపిన కాల్పులలో ప్రాణాలు కోల్పోయాడన్నది. బట్ అసలు విషయం సంత్ బాబా మిలన్ దాస్కి సంబంధించినటువంటి హత్య కేసులో నిందితుడు అనమాట. ఇదిగో ఈ బాబా గారికి సంబంధించి హత్య చేసినటువంటి నిందితుడు ఇప్పుడు ఎన్కౌంటర్ అయ్యాడు.